హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లావణ్య గారు రావులపాలెం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం మాస్టర్స్. మహాశివుడితో, మహాదేవుడితో ధ్యానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి నాకు ఫర్ యూ మీకోసం ఛానల్లో మరొకసారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ధ్యానం గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చెప్పాలా అనుకున్నాను. ఈ లోపల మెడిటేషన్ అనేటప్పటికి పోనీలే, శివుడు అంటే బాగా ఇష్టం నాకు. సరే, శివునితో ధ్యానం చేయిందామని అనిపించింది సడన్ గా ఇన్నర్ నుంచి. సరే, ఆయనే చేయిస్తారు, ఎలా చేయించాలో ఏంటో శివుడిని ఇన్వైట్ చేసుకుని చక్కగా మనం ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అందరూ కళ్ళు రెండు మూసుకుని, మెడల్లో వేలు పెట్టుకుని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని ముందుగా ప్రశాంతంగా బాడీని ఫస్ట్ రిలాక్స్ చేసుకుందాం అండి. బాడీ అంతా రిలాక్స్. ఒక 3 టైమ్స్ రిలాక్స్ చెప్పుకోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ముందుగా మనకి ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని ఆహ్వానించుకుందాం. మనతో పాటు ఈ ధ్యానానికి పత్రిజీని, అమ్మ స్వర్ణమాల పత్రిజీని, సదానంద యోగిని, యుక్తేశ్వర గిరి గారిని, మహావతార్ బాబాజీని, ఆంజనేయ స్వామిని, సీతారాములని, ఆదియోగి అయిన పరమశివుడిని, అర్ధనారీశ్వరుడైన ఆయన యొక్క ఎనర్జీని తీసుకుంటూ పార్వతీదేవిని, సప్త ఋషులను, ఎవరైతే మనకి ఈ ధ్యానానికి సహకరించడానికి మాస్టర్స్ ఎవరైతే తోడుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ధ్యానానికి మనతో పాటు వచ్చి మనతో పాటు ధ్యానం చేసుకుని మనల్ని చక్కగా ముందుకు నడిపించాలి అని కోరుకుంటూ సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. శరీరం ఉంటేనే శివం. ఈ శరీరంలోని ఆత్మ అనేది లేకపోతే అది శవంతో సమానం. ఆత్మ ఉన్నంత వరకు ఇది శివం, అంటే మనమే శివుళ్ళం. శివుడు అంటే ఎక్కడో లేడు, మన లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే ఈ శివుడు. బాహ్యంగా కనిపించే శివునిలో ఉన్న మూడవ కన్ను మనందరిలో కూడా ఉంది. దాన్ని మనం యాక్టివేషన్ చేయాలి అంటే ధ్యానం ఒకటే అసలైన మార్గం. బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీదే ధ్యాస. శ్వాసని పట్టుకుంటే మన లోపల ఉన్న శివాన్ని చేరుకోగలం. ఆ శివుడు మనమే అని తెలుసుకోగలుగుతాం. పార్వతీదేవి ఎంతో తపస్సు చేసి శివుణ్ణి వరించింది. అలాగే మనం కూడా ఎంతో సాధన చేస్తే
మన అంతరంగంలో ఉన్న శివుణ్ణి తెలుసుకోగలుగుతాం. మన యొక్క జన్మకు అసలైన అర్థాన్ని, మన జన్మకు కారణాన్ని తెలుసుకుని దాని ప్రకారమే నడుచుకోగలుగుతాము. అప్పుడే సరైన జీవనం జీవించగలుగుతాం. శ్వాస మీదే ధ్యాస, శివపార్వతుల యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతూ నిత్య మేరుకతో ప్రతి క్షణం శివుని మనసులో ధ్యానిస్తూ, ఆయన ఏ విధంగా అయితే మానవుడు మాధవుడుగా అయ్యాడు, అలాగే మనం కూడా ధ్యానం చేసుకుని అంతటి జ్ఞానాన్ని సంపాదించి నేను శరీరాన్ని కాదు ఆత్మని అన్న ఎరుకతో జీవిద్దాం. ఈ విశ్వమంతా నిండి ఉన్న శివుని యొక్క చైతన్యం, అందరిలోని ఉన్న శివం, మనలో ఉన్నది కూడా అదే శివం. సృష్టి అంతా ఒక్కటే చైతన్యంతో నిండి ఉంది. అదే ఈ లయకారకుడైన శివ పరమాత్మ. శివుడు చేసే ప్రతి కదలికలోనూ, ఆయన వేషధారణలోను, ప్రతి దానికి ఒక అంతరార్థం ఉంది. నిర్వికారుడు, నిరహంకారుడు అంటే సృష్టిని, స్థితిని సృష్టించగల శక్తులున్నా కూడా ఆయన ఎప్పుడూ నిరాడంబరంగానే జీవిస్తాడు. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు. ఒక పులి యొక్క చర్మంతో ఆయన దుస్తులను ధరిస్తాడు. శ్మశానంలో ఉన్న విభూతిని ఒంటికి అలంకరణగా పెట్టుకుంటాడు. అంటే మిగిలేది బూడిదే. ఈ శరీరం అశాశ్వతమైనది. విషాన్ని కంఠంలో బంధిస్తాడు. సృష్టికి ఎలాంటి ఆపద రాకుండా ఆయన కంఠంలోనే విషాన్ని పెట్టుకున్నాడు. మనం కూడా
ఈ విధంగానే జీవించాలి. చిన్న సమస్యకి మనం తల్లడిల్లిపోతాం, కానీ అంత కాలపూట విషయాన్ని కూడా ఆయన గొంతులోనే పెట్టుకుని సృష్టిని పాలిస్తున్నాడు. ఆయనని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చేతిలో ఉన్న త్రిశూలం మనలో ఉన్న 3 గుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండడం, అందరినీ సమదృష్టితో చూడడం, అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలోని శివుణ్ణి చూడగలగాలి. శివోహం. శరీరం అంతా చక్కగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా గమనించండి. మన గత జన్మ కర్మలన్నీ కూడా చక్కగా దగ్ధం చేసుకుంటూ ఈ జన్మని సార్థకం చేసుకుందాం. మన జన్మకి కారణం ఏంటో తెలుసుకుందాం. మాస్టర్స్ తో ధ్యానం చేయడం మనల్ని ఆత్మపరంగా ఎంతగానో ముందుకు నడిపిస్తాయి. మనలో ఉన్న గత జన్మ వాసనలన్నీ కూడా విడిచిపెట్టేద్దాం. సరికాని ఆలోచనలు, సరికాని విషయాలు అన్నిటినీ ఇక్కడే విడిచిపెట్టేసి శివుని యొక్క చైతన్యంతో పూర్తిగా కనెక్ట్ అవుతాం. ఆయన శరీరం అంతా నీలి రంగుతో పూర్తిగా, అంటే కాస్మిక్ ఎనర్జీ, బ్లూ కలర్ కాస్మిక్ ఎనర్జీకి సంకేతం. నీలిరంగు వర్ణం మెడలో సర్పం, ఎంత విష సర్పమైనా కూడా మనము ఇబ్బంది పెట్టనంత వరకు అది మనల్ని ఏమీ చేయదు. ప్రతి జీవిని కూడా ప్రేమతో అంగీకరించడం, ఎంతో జ్ఞానాన్ని అందుకుందాం. శివపార్వతుల యొక్క ఎనర్జీని తీసుకుంటూ ఎంతో చక్కగా ధ్యానంలో మరింత లోతుకి చేరుకుందాం.
మనలో ఉన్న శివుణ్ణి మేల్కొల్పుదాం. మనలో ఉన్న తోడైని తెరిపిద్దాం. మన గత జన్మలు చూసుకుందాం, మన భవిష్యత్తు చూసుకుందాం. మనకి ఏది అవసరమో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ జన్మకు కారణాన్ని తెలుసుకుని మన ఆత్మని సరైన దిశగా నడిపిద్దాం. ఓం నమ శివాయ. శివుడి కూడా నిత్యం ధ్యాన ముద్రలోనే ఉంటారు. మనం కూడా ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ సరైన జీవితాన్ని జీవిద్దాం. మనలో ఉన్న అనారోగ్యాలన్నీ ఈ యొక్క చైతన్యంతో చక్కగా హీల్ అవుతున్నాయి. గమనించండి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి పార్వతీదేవి శివుణ్ణి పొందింది. అలాగే మనం కూడా ఎంతగానో సాధన చేసి మన లోపల ఉన్న శివుణ్ణి చేరుకుంటాం. బాహ్య ప్రపంచం కన్నా అంతర్ ప్రపంచం ఎంతో అద్భుతమైనది, ఎంతో ఆనందమైనది. మనకి బాహ్యంలో దొరకని ఆనందం అంతరంగంలో దొరుకుతుంది. మనకి బాహ్యంలో దొరకని తృప్తి అంతరంగంలో దొరుకుతుంది. మన బాహ్యంలో దొరకని మనశ్శాంతి మనకి అంతరంగంలో దొరుకుతుంది. ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ పుస్తక పఠనం చేసుకుంటూ మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. మన ఆరా అంతా కూడా చక్కగా శివుని యొక్క చైతన్యంతో నింపుకుందాం. శివతాండవం ఆనందం వచ్చినా కోపం వచ్చినా నృత్యం చేస్తాడు శివుడు. మన లోపలున్న చక్రాస్ కూడా ఈ నృత్యం వల్ల యాక్టివ్ చేసుకోవచ్చు. ధ్యానం, నృత్యం
స్వాధ్యాయం ఇవన్నీ కూడా మనం సరైన మార్గంలో నడిపిస్తాయి. మనమే శివుళ్ళం అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాము. ఓం నమః శివాయ. శివుని యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతూ నిత్యం ఎరుకుతో జీవిద్దాం. మన అణువణువు కణకణం కూడా ఆ శివ చైతన్యంతో నింపుకుందాం. మనలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా ఆయన యొక్క చైతన్యంతో క్లియర్ చేసుకుందాం మాస్టర్స్. నేను అన్నది ఏదీ లేదు, నాది అన్నది ఏదీ లేదు, అంతా శివమయం. ఈ విశ్వమంతా నిండి ఉన్నాను. శివ చైతన్యానికి కనెక్ట్ అవుదాం. అదే చైతన్యం చక్కగా మన 1,72,000 నాడుల్లో కూడా నింపుతున్నాము. ఎంతో అద్భుతమైన ఈయన చైతన్యం మన ఇల్లంతా కూడా నింపుకుందాం. మన ఇంటిలోని వాళ్ళందరూ కూడా ఈ చైతన్యానికి కనెక్ట్ అవ్వాలి అనుకుందాం. ఈ ఊరంతా, విశ్వమంతా కూడా వ్యాపించాలి అనుకుందాం మాస్టర్స్. విశ్వ కళ్యాణంలో మనం కూడా పాలు పంచుకుందాం. విశ్వం మొత్తం ధ్యాన జగత్ కావాలి అన్న సంకల్పం ఇప్పుడు మరిచిపోవద్దు. విశ్వం మొత్తం శాకాహార జగత్ కావాలి, విశ్వం మొత్తం పిరమిడ్ జగత్ కావాలి. విశ్వం అంతా కూడా శివ చైతన్యంతో నిండి ఉంది. గమనించండి మాస్టర్స్. శరీరం అంతా కూడా చక్కగా శివుని యొక్క చైతన్యంతో నింపుకుంటుంది. మనలో ఏమైనా బ్లాక్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. మన 7 శరీరాలు కూడా చక్కగా శివుని యొక్క చైతన్యంతో నింపుకుందాం. మనతో పాటు మన ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ ధ్యానంలో కూర్చుని అందరూ కూడా చక్కగా ఈ శివుని యొక్క చైతన్యాన్ని నింపుకోవాలి అనుకుందాం.
పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చేసుకోవాలి. అందరూ ఈ శివ చైతన్యానికి కనెక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా నేనే శివుణ్ణి అన్న విషయం తెలుసుకోవాలి. అప్పుడు ఏ దుఃఖము ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ అనారోగ్యము ఉండదు, ఏ సమస్యలు ఉండవు. నిత్యం ఆనందంగా జీవిస్తాము, ఎంతో ఎరుకతో జీవిస్తాము. మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవిస్తాము. ఉన్నదంతా చైతన్యమే. అందరిలోనే ఉన్న నెగటివ్, స్వార్థం, అసూయ, ద్వేషం అన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపం, పగ, ప్రతీకారాలు అన్నీ కూడా ఈ శివుని యొక్క చైతన్యంతో చల్లబడాలి. అందరూ కూడా ఆనందంగా, అద్భుతంగా జీవించాలి. గత జన్మ వాసనలన్నీ కూడా, సరికాని విషయాలన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. ఈ జన్మకి కారణం తెలుసుకొని ఆ మార్గంలో నడుద్దాం. శివుని యొక్క చైతన్యం నుంచి విడబడ్డ మనం అందరం కూడా తిరిగి మళ్ళా ఆయన యొక్క చైతన్యంలో కలుద్దాం. పుట్టినప్పుడు ఎంత ప్యూరిటీగా ఉన్నాము, అంత ప్యూరిటీగా మనం తయారయ్యి ఆయనలో కలుద్దాం. పూర్తిగా శివుని యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. పుట్టే పిల్లలందరూ కూడా చక్కగా శివుని యొక్క చైతన్యమే. అందరూ కూడా ఆనందంగా, అద్భుతంగా జీవించాలి. ఎంతో మంది యోగులు ధ్యానం చేసిన ఈ పుణ్యభూమి ఇప్పుడు ఎంతో మంది మానవులు మాధవులుగా మారే క్షణం విశ్వమంతా కూడా చక్కగా ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేవతలుగా, దేవతామూర్తులుగా తయారవుతాం.
ఈ విశ్వం అంతా కూడా శివుని యొక్క చైతన్యంతో నిండి ఉంది. మనం కూడా ఆ చైతన్యానికి కనెక్ట్ అయి ఉందాం. మన పిల్లలు, మన ఇంట్లోని వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క చైతన్యానికి కనెక్ట్ అయి ఉండాలి. వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా హాయిగా జీవించాలి. వాళ్ళ యొక్క లైఫ్ పర్పస్ తెలుసుకుని ఆ విధంగా నడుచుకోవాలి. ఓం నమః శివాయ. మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతి వెలగాలి. శరీరానికి ఉన్న ఆ 2 నేత్రాలు కాకుండా మన లోపల ఉన్న ఆ 3వ నేత్రాన్ని తెరుచుకుని ఈ విశ్వంలో జరిగే అద్భుతాలను, ఎంతో మంది మాస్టర్స్ ని, ఎన్నో లోకాలను దర్శిద్దాం. అంతరంగంలో గమనిస్తూ మన సృష్టికి సంబంధించిన ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మన సాధన ఎంత లోతుగా చేస్తే అంత లోతుగా మనకి సమాచారం అందుతుంది. మనం ఎక్కడి నుంచి పుట్టాము, మళ్ళా ఎక్కడికి చేరుకుంటాము, మన మధ్యలో ఈ జన్మకి కారణం ఏంటి తెలుసుకుందాం. ప్రతి వస్తువులోని, ప్రతి ప్రాణిలోని, ప్రతి జంతువులోని అంతా నిండి ఉంది శివ చైతన్యం. అందరిలోని శివుని దర్శిద్దాం. అదే శివుణ్ణి పూజించడం. ఓం నమః శివాయ. ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి శివుణ్ణి పొందింది పార్వతీదేవి. మనం ఈ జన్మలోనే చక్కగా శ్వాస మీద ధ్యాసతో మనం కూడా శివుణ్ణి చేరుకుంటున్నాం. ఆయన్ని ధ్యానంలో దర్శించగలుగుతాం. ఆయన యొక్క శక్తిని తెలుసుకోగలుగుతాం. ఆయన ఇచ్చే సమాచారాన్ని అందుకోగలుగుతాము. ప్రతి ఒక్కరిలో ఉన్న కళలని బయటకు తీసుకువద్దాం.
విశ్వాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ మనం కూడా విశ్వ కళ్యాణంలో భాగస్వామ్యులం ఉంటాం. ఆరా అంతా కూడా చక్కగా శివుని యొక్క చైతన్యంతో నిండిపోతుంది. గమనించండి మాస్టర్స్. థర్డ్ ఐ దగ్గర కూడా ఎంతగానో ఎనర్జీ ప్రసారం జరుగుతుంది. మన ఆత్మ ఎంతగానో ఆనందంతో నిండిపోతుంది. శివతాండవం చేస్తుంది. ఎంతో ఆనందంతో గంతులు వేస్తుంది. ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంచుదాం. ప్రతి ఒక్కరిలో ఉన్న శివయ్యని తట్టి లేపుతాం. నిత్యం ఎరుపుతూ జీవిద్దాం. ఫస్ట్ 5 minutes మాస్టర్స్ ఎంతో అద్భుతంగా శివుని యొక్క చైతన్యాన్ని అనుభూతి చెందుతూ మనలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని విషయాలన్నింటినీ క్లియర్ చేసుకుంటూ పూర్తి ఎరుకతో, పూర్తి జ్ఞానంతో సరైన జీవన విధానాన్ని నిత్యం శివుని యొక్క చైతన్యానికి కనెక్ట్ అయి ఉంటాం. ఒక 3 నిమిషాలు మాస్టర్స్. మనమే శివుళ్ళం అని తెలుసుకుందాం. మనల్ని ఇంత చక్కటి మార్గంలో నడిపిస్తున్నాడు ఆ శివునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన పత్రిజీ శతకోటి ధన్యవాదాలు. రెండు అరచేతులు ఓపెన్ చేస్తూ మెల్లగా 2 కళ్ళ మీద బోధించుకుందాం మాస్టర్స్. రెండు చేతులు క్లాప్స్ కొట్టుకుంటూ చక్కగా ఎనర్జీని స్ప్రెడ్ చేసుకుందాం బాడీ అంతా కూడా.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లావణ్య గారికి, గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.